యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఏంటంటే మీరు ఇంకా పసిపిల్లలు అయి ఉండకూడదు అనేటువంటి అంశమును తెలియజేస్తున్నాను. ఈ పదాన్ని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడి ఉన్నది. మీరు పసిపిల్లలై ఉండకూడదు అని వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలు అంటే అర్థం ఏంటి? పసిపిల్లలు అనింది. పిల్లలు, పసిపిల్లలు, యవనస్తులు, వృద్ధులు. పసిపిల్లలు మాయోపాయముల చేత మోసపోతారు. చిన్నపిల్లలు మోసపోతారు. చిన్నపిల్లలను ఎవరైనా మోసం చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు అన్మెచ్యూర్డ్, అంటే వాళ్ళకేం తెలియదు. చిన్నపిల్లలకి సమాజము గురించి తెలియదు, బయట జరిగే సమాజము గురించి తెలియదు, లోకము గురించి తెలియదు. అంటే వారు పిల్లలు కనుక వారికి ఏమీ తెలియదు. క్రైస్తవుడు అనబడిన వాడు పసిపిల్లలుగా ఉండకూడదు. మీరు బైబిల్ను తెలుసుకోవాలని చూస్తుంది. నువ్వు బైబిల్ను తెలుసుకోనంత కాలము నీవు మోసపోతూనే ఉంటావు. బైబిల్ను నేర్చుకోని అంతకాలము నువ్వు మోసపోతూనే ఉంటావు. కారణము తప్పు ఎవరిదంటే నీది. నేర్చుకోకపోవటము, బైబిల్ను నువ్వు నేర్చుకోకపోవటము తప్పు. అది దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి మన చేతిలో, మన నోటిలో, మన హృదయంలో ఉంచాడు. ఆ వాక్యాలు, ఆ వాక్యములను మనము చదివి అర్థం చేసుకొని నేర్చుకోవాలి. సో బైబిల్ గ్రంథాన్ని నీవు నేర్చుకోని ఎడల నీవు మోసపోతూనే ఉంటావు. అందుకే బైబిల్లో మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా అని వ్రాయబడింది. ఇక్కడ 2వ వచనము వంచన అని వ్రాయబడింది. ఫస్ట్ ఏముంది? మాయోపాయముల చేత. 2 వంచనతోను అంటే అర్థం ఏంటంటే మోసముతోను. మీకు అర్థమైందా? మోసముతోను అనేది వంచన అంటారు. తప్పు మార్గమును లాగు కుయుక్తితోను. దేవుని వాక్యమును కుయుక్తిగా బోధించకూడదు. వేషధారుల వలె మాట్లాడకూడదు. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మిమిక్రీ చేస్తుంటారు. దేవుని వాక్యమును మిమిక్రీ చేయకూడదు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను. ఇది బైబిల్ చెప్పేది. పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11లో ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు దేవుని వాక్యం బోధించాలి. కుయుక్తితో బోధించకూడదు. దేవుని వాక్యము కుయుక్తితో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే కుయుక్తి అనబడినది మొదట హవ్వను ఆదామును ఏదోను తోటలో సాతాను కుయుక్తితోటి మోసపరచెను. సాతాను మనుషులను కుయుక్తితో మోసము చేసినది దేవుని వాక్యమును కుయుక్తితో బోధించకూడదని బైబిల్ చెబుతుంది. చాలామంది దేవుని వాక్యమును కుయుక్తితోను అంటే మనుషులను ఆకర్షించటానికి కుయుక్తితోను, లేకుంటే వాక్చాతుర్యముతోను, గంభీరమైనటువంటి స్వరముతోను, లేకుంటే ఆ స్వరమును 4 రకాలుగా మార్చుకోవటము చేతను ఇలాగూ బోధిస్తారండి. పౌలు గారు కొన్నిసార్లు చెప్పినటువంటి సందర్భంలో, నేను వాక్చాతుర్యముతో మాట్లాడటము లేదు. దేవుని వాక్యము వాక్చాతుర్యముతో కూడినది కాదు, సత్యముతో కూడినది. మనుషులను
ఆకర్షించేది ఒక మానవుని యొక్క స్వరము కాదు, కానీ దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము మాత్రమే ఒక వ్యక్తిని తాకగలదు, వారి హృదయాలను తాకగలదు. అది ఎవరనగా దేవుని వాక్యము. ఉదాహరణకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు 3000 మంది అక్కడ పెంతెకోస్తు పండుగ దినమున కూడుకున్నప్పుడు పేతురు ఒక మాట అనెను. ఏమన్నాడంటే, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అది వారి హృదయములో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అనెను. ఇప్పుడు పౌలు కుయుక్తితో బోధించలేదు, వంచనతో బోధించలేదు. సత్యము ఎప్పటికి కూడా కుయుక్తిగాను వంచనగాను తప్పు మార్గమును లాగేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఉదాహరణకి యేసన్న గారు ఉన్నాడు, అందరికీ తెలుసు, అతను చనిపోయాడు కూడా. కొన్నిసార్లు అతను ఒక స్త్రీ మాట్లాడినట్టు దేవుని వాక్యాన్ని మిమిక్రీ చేసి మాట్లాడతారు. తప్పండి అది. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథముగా బోధించాలి. దేవుని వాక్యమును దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. మనుషులను ఆకర్షించటానికి నీవు ఇంకొక స్వరమును ఉపయోగించకూడదు. ఉదాహరణకి అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో హెరోదు రాజు రాజవస్త్రములు ధరించుకొని సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రజలు ఏమన్నారంటే, ఆ స్వరమును చూసి ఇది దైవ స్వరమే కానీ మనుషుని యొక్క స్వరము కాదనెను. ప్రజలు చూసేది స్వరాన్ని చూస్తారండి. స్వరము బాగుందా, కంఠస్థము బాగా ఉందా. ఇంకొకటి కూడా ఉంది బైబిల్లో, వారు గడగడ మోగు కంచువలే మాట్లాడెదరు. నీ స్వరము గడగడ మోగు కంచువలే ఉండొచ్చు, కానీ నువ్వు బోధించే బోధ, నీ వినేటువంటి బోధ అది బైబిల్లో ఉందా లేదా, అది పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడి ఉన్నదా లేదా, అది సత్యమా కాదా అనేటువంటిది నీవు మొదట పరిశీలించాలి. ఆ పరిశీలించినటువంటి వారందరూ కూడా ఎవరంటే పసిపిల్లలై ఉన్నారు. అందుకే ఇక్కడ మీరు ఇక మీదట పసిపిల్లలై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునలాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా అని రాయబడింది. చూశారండి, ఏమున్నదంటే ఇక్కడ కల్పింపబడిన ప్రతి ఉపదేశము. ఈ ప్రజలు ఎంత అమాయకులంటే, కలవరి ప్రత్యక్షత ప్రవీణ్ కుమారు ఎయిడ్స్ వ్యాధి వాడిని స్వస్థపరిచాడంటే అక్కడికి పరిగెత్తుతారు. ఇంకొకడెవడో జీసస్ కాల్స్ అనబడిన వ్యక్తి పాల్ దినకరను చెన్నై నుంచి వచ్చి యేసు నిన్ను పిలుస్తున్నాడంటే ఇదే క్రౌడ్ అక్కడికి పరిగెత్తుతారు. కలవరి టెంపుల్ సతీష్ కుమార్ మీటింగ్ పెట్టినా అదే క్రౌడ్. ఎవడు మీటింగ్ పెట్టినా కూడా ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి, కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. కానీ వారు సత్యం వైపు తిరగరు. వారు సత్యం వైపు ఎప్పటికీ తిరగదు. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. సత్యము చెప్పుటకు అని బైబిల్లో రాయబడింది. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఈ అబద్ధ బోధలు బోధించకూడదు, అసత్యాలు బోధించకూడదు. ఒకవేళ అబద్ధ బోధించినా అసత్యం బోధించినా బైబిల్లో మీరు అనేకులు బోధకులై ఉండకూడి, కఠినమైన తీర్పు ఉన్నదని మీకు తెలియదని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎలా బోధించమని బైబిల్ చెబుతుందంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తగా ఉండము. యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము సరిగ్గా బోధించాలని బైబిల్ చెబుతుంది. కానీ బైబిల్ అంతటా కూడా పత్రికలన్నీ కూడా బోధ మీద డిపెండ్ అయి ఉన్నది. కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పింపబడిన ప్రతి ఉపదేశము,
చెరుపురుగోరి బోధలు, భిన్నమైన సువార్త, లేకుంటే భిన్నమైన బోధ. సో ఈ బైబుల్ అంతా కూడా బోధ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ఏ బోధలో ఉన్నావు అనేది నువ్వు గమనించాలి. ఒకవేళ వాక్చాతుర్య కోసము నువ్వు విని అయ్యగారి స్వరము చాలా బాగుండదు, స్వరము బాగుండవచ్చు, కానీ బోధించే బోధ అది సత్యమా కాదా అనేది పరిశీలించమని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.